గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है। भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है। इंदा నెమ్మదిగా వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అది తాగి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే, ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు అక్క. విజయ్ శాంత్రా ఉన్నావు అక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టిపోవడం తేలిక కాదు. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई, वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా. శుక్రియా. నమస్తే. నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు.
आप इधर वो विश्व भाई कहाँ है? काय के लिए? రే ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो विश्व भाई से తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టేవాళ్ళంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు. వాటిని కనిపెట్టి ఇవ్వడానికి విశ్వభాయే రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా, అందరూ ఇదరాయే. ఎవర్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. రేయ్, నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంతమూతోడా. బోల్. बोल ना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవడు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవడు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है? ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. అరే బోలో నా, కుచ్ బోలో. विश्व भाई. మీ విశ్వబాయే దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కుని పోయింది. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. విశ్వాన్ లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే తను సిఐడి, సిబిఐ, డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గిలీస్ అంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం కోటలాగా, నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా. అవును, వస్తాం చెప్పాం కదా. ఒక నిమిషం. वो विश्व भाई का कमरा कहाँ है? उधर है. हाँ. చెప్పు. బాయ్. అమ్మయ్య, విశ్వాన్ని కాపాడు. దర్వాజా ఖోలో. गौरी, विश्वभाई बाहर है. విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి రా వాడికి అలవాటు? ఇందులో బాగా అంటే బయట రా. ఏంటి బయట? అవును. తలుపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసింది ఎవరు? మా నాన్న. విశ్వ, టైం అయింది, భోంచేసి వెళ్ళి బాబు. पिन्नी. वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ. विश्व, आप खाना खाइए, मैं देखती हूँ. वो टीवी की आवाज थी. ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు.
అది కమెడియన్స్ రా, నేను హీరోని. తక్కువ. అబ్బా అన్నట్టుగానే జరిగిందిరా. నమస్కారం. ఈ రోజు వార్తలు. ముంబై మాహిం స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత లభ్యమైంది. जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी, तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవలు జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగాలో ఉన్నవాడు మహీంలో ఎలా? అన్నా, ఆ గొడవలకి కారణమైన వాడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే ఏంటిప్పుడు? విశ్వాభాయ్ చెప్తేనే ఇవన్నీ చేసినట్టు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వాభాయ్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముంబై మాహిం స్టేషన్ వద్ద టేప్ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు. ఒకవేళ ట్రైన్లో ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్లో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్న టేప్ దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరుగుండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్. 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చెంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు, మనకి దొరకాలి. ఇట్స్ ఎ డూ ఆర్ డై. నమస్తే విశ్వబాయ్. నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా భాయ్? ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్రా రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా? ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. राजू मैं बीमा बोल रहा हूँ. राजू बोल रहा है. तुम? अबे बहरे में बीमा बोल रहा हूँ. तू है किधर? राजू बोल रहा है. तुम? రాజు बोल रहा है. तुम? ఏమైందన్నయ్య, నంబర్ దొరకలేదా? వాడేదో బార్లో ఉన్నాడు. బ్యాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి? ఆ ఏరియాలో 6-7 బార్లు ఉన్నాయి. రాజు बोल रहा है. तुम? ఇదేం సాంగ్? హిందీయా? ఓ భోజ్పురేనా? భోజ్పురి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు? వాడు ఈ బార్లో లేడు బాయ్. పదండి ఇంకో బార్కి వెళ్దాం. రాజు
విశ్వ భీమాబాయ్, రాజు. మాయం స్టేషన్ లో 3 రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వాబాయ్, అది నేను కాదు, అది నందు. 3rd Street Bandra Slum, దిగే విశ్వాబాయ్. నేను ఊహించినట్టే విశ్వకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది. విశ్వ 3rd Street Bandra Slum కి నందు కోసం వస్తున్నాడు. వాడు నందుని మనకంటే ముందు కలిస్తే అందరం దొరికిపోతాం. నాకు వదిలేండి. బాండ్రా స్లమ్ 3rd Street. నందు ఎవరో నాకు వాడి నంబర్ వెంటనే కావాలి. रियाज, हाँ भाई बोलो. अरे नंदू का नंबर है क्या तेरे पास? बैंड्रा स्लम नंदू मालूम नहीं भाई. స్లమ్ నందు నంబర్ ఉందా? నాకు తెలియదండి. ముస్తఫా, నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా? లేదన్నా. బ్యాండ్రా స్లమ్ నందు నెంబర్ ఉంటే చెప్పు. లేదు. స్లమ్ నందుదే. ఇస్తాను. చెప్పండి. నెంబరేగా బాయ్, నెంబర్ దొరికింది. 98-201-933-67. ఓకే, థ్యాంక్ యూ. Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? హిందీలో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. నందు, లైన్ में विश्वा भाई. अरे विश्वा भाई, ఎక్కడున్నాడు అడుగు. किधर है तू? घर पे हूँ भाई. विश्वा भाई तुझसे मिलने आ रहे हैं. भाई, अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई. మాట్లాడు మాట్లాడు, కట్ చేయకు. तू किधर है? घर में ही ना? तू इधर है. రివర్స్ 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 రివర్స్. వెళ్ళు త్వరగా. तेरा घर बैंड्रा स्लम 3rd Street में. कल नहीं परसों माहिम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या? हाँ भाई. जो तूने चुराया वो कहाँ है? क्या हुआ? कुछ बात है क्या भाई? बोल भाई. वो तो अपन में कंपनी में रखा हूँ भाई. కంపెనీలోనా? మాట్లాడుతుండు కట్ చేయకు అడ్రస్. वो कंपनी किधर है? भाई वो अपना 3rd Street. రైట్ లో వెళ్ళు. फर्स्ट सीट में किधर? विश्वा भाई, अगर एक बात बोला होता मैं खुद आ जाता. ठीक है, जल्दी तुम वहां जाओ. भाई आप उधर ही रुको, मैं आता हूँ. निकल गया क्या? हाँ निकल गया भाई. कंपनी किधर है? कंपनी 1st Street में है भाई. 1st Street में ना? हाँ भाई, 1st Street. अच्छा, किधर? बांद्रा स्लम 1st Street है भाई. अच्छा, किधर? అన్న ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళండి. जल्दी जल्दी. अच्छा, किधर? भाई उधर एक नवजीवन स्कूल होगा भाई. अच्छा, किधर? भाई आप उधर ही रुको, मैं आ रहा हूँ भाई. आप टेंशन मत लीजिए भाई, मैं आ रहा हूँ. उधर ही रुकिए. अच्छा, किधर? भाई मैं आता हूँ, तू उधर ही रुको भाई. अरे व्यू भाई, नमस्ते व्यू भाई. हे, इधर 3rd Street किधर है? इधर है भाई. चलो जल्दी चलो. सॉरी भाई. वो यहाँ पे नहीं है, अभी तो कंपनी गए हैं. कंपनी किधर है? कंपनी 1st Street में. कब आएंगे? नंबर देती जाइए, वो आने के बाद कॉल करेंगे. अबे साला नंदू, अब है किधर? మాహిం స్టేషన్ లో కొట్టేసిన క్యాసెట్ ఎక్కడా? అది నీకు దొరకదు. వడాపా ఉంది, కావాలంటే ఇస్తా. मुंबई
ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది. ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది. మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తామీ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది. భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే, నేను నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే. రే ఆగరా, ఆగు. ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా. ఉన్నాను, 17 ఏళ్లున్నాను. అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు. కానీ నేను సంపత్, రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు. सारे चकनाकों पर खबर पहुंचा दो. మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని ఈ కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది. వడాపావ్ ఉంది, కావాలంటే ఇస్తా. హలో బాయ్, మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. बांग पी लो, बांग. सब लोग यहाँ आ जाओ, बांग पियेंगे. बांग पी लो, बांग.
बांग पी लो बांग 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 पी लो बांग सब लोग यहाँ आ जाओ साथ में बांग पिएंगे विश्व भाई आप ठीक है? अच्छा किधर? आपको हिंदी आती है? CBCID safety bro Okay bro. बांग पी लो बांग सब लोग यहाँ आ जाओ विश्व भाई आप कहाँ जा रहे हैं? बांग पी लो बांग आपने पहले ही बहुत पी लिया, आप बैठिए बैठिए बैठिए। विश्व भाई